హలో అండి, వెల్కమ్ టు సౌజీ డైలీ వ్లాగ్స్. ధర్మస్థల దర్శనం అయ్యాక మేము నెక్స్ట్ డే మార్నింగే కుకే సుబ్రహ్మణ్యకి స్టార్ట్ అయ్యాము. అది ఆల్మోస్ట్ ధర్మస్థల నుండి 2 hours జర్నీ. ఇది కూడా కంప్లీట్ డీప్ ఫారెస్ట్ రూట్ అన్నమాట. ఏమి ఉండవు, ఓన్లీ అటు మధ్యలో రోడ్డు ఉంటుంది, అటు ఇటు ఫుల్ చెట్లు ఉంటాయి, అంతకుమించి ఏమి ఉండదు. నెట్ సిగ్నల్ కూడా దొరకలేదు. సో మేము అలాగ చాలా వరకు 2.5 hours పట్టింది. మేము మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకోవడం వల్ల. సో కుకే సుబ్రహ్మణ్యకి వెళ్ళే ముందు కంపల్సరీ దర్శించవలసిన ప్లేస్ ఇంకొకటి ఉంది. అదేంటి అంటే సౌత్ అడక మహాగణపతి టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈయన యాక్చువల్గా కుకే క్షేత్రానికి మొత్తం ఈయన కావలి కాస్తుంటారని అక్కడ వాళ్ళ నమ్మకం. ఈ టెంపుల్ చాలా డిఫరెంట్గా ఉంది. నార్మల్ టెంపుల్స్లో మనం చూస్తుంటాం కదా, ఇలా గర్భగుడిలో దేవుడు ఉండడం, బట్ ఇది ఓపెన్గా ఉందన్నమాట. ఇంకేం షెల్టర్ కానీ ఏం లేదు. సో ఓపెన్గానే ఉన్నాడు గణపతి. చాలా పెద్దగా ఉన్నారు, ప్లస్ చుట్టూ మొత్తం అన్ని గంటలు కట్టేసి ఉంటాయి అన్నమాట. అదేంటంటే ఏదైనా కోరిక కోరుకొని ఆ గంట కడితే అది అవుతుందని అక్కడ నమ్మకం. ఆ ప్లేస్ చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి హారతి ఇస్తున్నారు, దర్శనం చేసుకున్నాం. అంతా అయ్యాక బయటకు వచ్చేసాము. అక్కడ ముంజులు కనిపించాయి అన్నమాట. దాన్ని తెలుగులో వాడికి ఏమంటారో కూడా తెలియదు. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఐస్ యాపిల్లో ఐస్ ఏదని అడుగుతున్నాడు అనమాట. అవి తినేసి నెక్స్ట్ మళ్ళీ రైడ్కి స్టార్ట్ అయ్యాము. సో థ్యాంక్ యూ ఫర్ watching my videos. Please subscribe. Thanks for your support.